అరే ఈడు ఇంకా రాలేదండి. ఫోన్ వస్తుందా? హలో. అరే అశోక్ ఏడున్నావురా? నేను స్టార్ట్ అవుతున్నారా? నేను ఒక 10 minutesలో వచ్చేస్తాను మీ దగ్గర. జల్దీ రారా అన్న. ఏమైందన్నా అంత ఫస్ట్ అయితే నువ్వు ఫోన్? అరే అశోక్ వచ్చినావురా, తాగురా మందా. తాగుతా. అరే తాగురా ఇక చేయొచ్చురా, నువ్వే మంచుకున్నావురా. అరే ఇది కావట్లేదురా నాతో, అడగలు దొరికిందిరా. అరే ఏందిరా ఈ లొల్లి నాకు? అరే దీని నాతో దీంతో నాకు. అరే ఉండిరా బాయ్. అరే జీవితమే పాడైందిరా బాయ్, ఎవరిదేముందిరా. మా వైఫ్ తను కావట్లేదురా, ఎంత అడ్జస్ట్ చేసుకున్నా దాంతో అవ్వట్లేదురా. ప్రతిదీ ప్రాబ్లం అవుతుందిరా తనతోటి. ఇంకా అందుకే డివైస్ ఇచ్చేద్దు అని అప్లై చేసినారా. నా లాస్ట్ 3 months కూడా నేను ఇట్లానే అనుకున్నా అన్న. ప్రాబ్లమ్స్తో నాకు కూడా వైఫ్తో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఒక మన సౌజన్య పేరెంటింగ్ కోచ్ అని ఒక మేడం వచ్చింది యూట్యూబ్లో. ఆ మేడం వీడియోలు చూసిన నేను. లాస్ట్ కొత్త వీడియో రిలీజ్ అయింది, అది చాలా బాగుంది. ఆ వీడియో నువ్వు చూడు, నీ దెబ్బకి నీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసుకుంటావు అన్న. అవునా? ఏది చూపించు. సౌజన్య పేరెంటింగ్ కోచ్ అని కొట్టు యూట్యూబ్లో. ఇదేనా ఈ వీడియో అన్న? ఈ వీడియో నువ్వు మొత్తం చూడు, మీ వైఫ్తో పాటు కూడా చూడు. ఇప్పుడే చూస్తారా? మీ వైఫ్తో చూడన్న, చాలా యూజ్ ఉంటుంది. ఓకే సరే. మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన ఛానల్లో పేరెంటింగ్ రిలేటెడ్ కాంటెంట్ నే చూసుంటారు. ఇన్ఫాక్ట్ నా గోల్ కూడా మీ పేరెంటింగ్ జర్నీని ఈజీ చేయడమే. బట్ రీసెంట్ గా ఒక మ్యారీడ్ కపుల్ ని కౌన్సిలింగ్ అందించిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, పిల్లలు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మధ్యలో బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా హ్యాపీగా ఉండాలి అని. ఎందుకంటే హ్యాపీ కపుల్సే హ్యాపీ చిల్డ్రన్ ని రేస్ చేయగలరు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు రిలేషన్షిప్ ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా ఉండొచ్చు, లేదా మీ మ్యారేజ్ అయ్యి కొన్ని ఇయర్స్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ వీడియోని కంప్లీట్ గా చూసాక మీ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య పేరెంటింగ్ కోచ్. చూడండి ఫ్రెండ్స్, రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ అన్ని మాక్సిమం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మిస్అండర్స్టాండింగ్ వల్లే వస్తాయి, లేదా రిలేషన్షిప్ లో ఒక ఫాల్స్ బిలీఫ్ వల్ల కూడా వస్తాయి. కపుల్స్ ఏం చేస్తారంటే వ్యక్తుల గురించి, కొన్ని థింగ్స్ గురించి, లేదా వాళ్ళ రిలేషన్ గురించి ఒక ఫాల్స్ బిలీఫ్ ని వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసుకుంటారు. బిలీఫ్ అంటే నోషన్, భావన లేదా ఒపీనియన్ అని కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తి గురించి మీ మైండ్ లో ఒక రాంగ్ ఆలోచన ఏర్పడుతుంది కదా, అదే మీ రిలేషన్ లో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఆలోచించే విధానం పైన కూడా మీ లైఫ్ ఇంకా మీ రిలేషన్షిప్ డిపెండ్ అయి ఉంటుంది. రిలేషన్ లో థాట్స్ ని ఎలా కరెక్ట్ చేయాలి అని చూసే ముందు మీ పార్ట్నర్ పైన మీకున్న బిలీఫ్ సిస్టమ్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీ పార్ట్నర్ మంచివారవచ్చు, అన్ని పర్ఫెక్ట్ గానే ఉండొచ్చు, కానీ మీ బిలీఫ్ సిస్టమ్ బాగుంటేనే కదా మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలిసేది. సో హెల్దీ రిలేషన్షిప్ కోసం ఫస్ట్ టిప్ ఏంటంటే, మీ పార్ట్నర్ గురించి పాజిటివ్ గా థింక్ చేయండి. ఆ పాజిటివిటీని ఫీల్ అవ్వండి. ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ కారణంగా మీకు నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరుకుతుంది. అండ్ ఈ సోషల్ మీడియా ఆల్గరిథం కూడా అదే. మీరు సాడ్ గా ఉంటే అలాంటి సాడ్ నెగటివ్ కాంటెంట్ ని ఎక్కువ చూపిస్తాయి. వీళ్ళిద్దరికి డివోర్స్ అయింది, వీళ్ళు విడిపోయారు, ఫేవరెట్ సెలబ్రిటీ కపుల్స్ విడిపోయారు, ఇలాంటివన్నీ చూసినప్పుడు మైండ్ లో నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. లైక్ ప్రపంచం మొత్తం ఇలానే ఉంది, ట్రూ లవ్ ఎక్కడా లేదు, ఇలాంటి నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి నెగటివ్ థాట్స్ మీ మైండ్ లో నడుస్తున్నప్పుడు మీరు మీ పార్ట్నర్ గురించి కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఇక్కడ మీరే మీ మైండ్ లో పార్ట్నర్ మీద రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక విధంగా మీరే నెగటివిటీని అట్రాక్ట్ చేస్తున్నట్టు అవుతుంది కదా. అందుకే పాజిటివ్ థాట్స్ తో ఉండండి, మీ లైఫ్ లో పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ ని ఎప్పుడు ప్రేమించగలరో మీకు తెలుసా? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడే మీరు మీ పార్ట్నర్ ని లవ్ చేయగలరు. ఎలా మేడం అని అంటారా? సింపుల్ అండి, మీ లోపల ప్రేమ ఉంటేనే కదా మీరు మీ పార్ట్నర్ కి ప్రేమ ఇవ్వగలరు. మీ చేతులు ఎంటీగా ఉంటే మీరు ఇతరులకు ఏమి ఇవ్వగలరు చెప్పండి?
ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ ఎప్పుడు కోపంగా ఇరిటేటివ్ బిహేవియర్ తో ఉంటే వాళ్ళ హస్బెండ్ ఆమెలో ప్రేమని ఎలా చూడగలుగుతారు? ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ తో బ్యాడ్ గా బిహేవ్ చేస్తే వైఫ్ కూడా అతనితో అలానే బిహేవ్ చేస్తుంది కదా. ఈ థింగ్స్ పిల్లల మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రేమ అంటే ఏంటి? మీరు మీ లైఫ్ లో ఉన్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉండడమే కదా. సపోజ్ మీరు మీ లైఫ్ లో ఇరిటేట్ అయితే ఆ సేమ్ వైబ్ ని మీరు మీ పార్ట్నర్ కి కూడా ఫీల్ చేస్తారు. కానీ అదే ఒక పాజిటివ్ హ్యాపీ పర్సన్ తో ఉన్నప్పుడు, పాజిటివ్ సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు మీరు ఆ పాజిటివ్ ఆరాని ఫీల్ అవ్వగలుగుతారు. సేమ్ మీరు పాజిటివ్ గా ఉంటేనే మీ పార్ట్నర్ మీతో ఫ్రస్ట్రేషన్ గా ఉండరు. మీ పిల్లలు కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతారు. టిప్ నంబర్ 3, మీ లోపల కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయండి. ఒక రిలేషన్షిప్ లో యాజ్ ఎ పార్ట్నర్ గా మీరు కాన్ఫిడెన్స్ తో మీ లైఫ్ ని డీల్ చేయండి. కొందరిలో కొన్ని భయాలు ఉంటాయి. ఆ ఫియర్స్ కారణంగా వారు తమ పార్ట్నర్స్ ని, సిచ్యుయేషన్స్ ని సరిగ్గా డీల్ చేయలేకపోతారు. రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వల్ల కాదు, కొందరు అన్నెసెసరీ ఫియర్స్ ని మైండ్ లో పెట్టుకుంటారు. సో సిచ్యుయేషన్స్ ని కాన్ఫిడెన్స్ తో డీల్ చేయండి. మీ లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడుతున్నప్పుడు మీలో ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అది నార్మల్ కాదు. సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అనుకుందాం. ముందే నేను ఫెయిల్ అయిపోతాను అని మీరు ఫీల్ అయితే, మీలో కాన్ఫిడెన్సే లేకపోతే మీరు ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు? ఆలోచించండి ఒకసారి. నా హైట్ తక్కువ ఉంది, నా కలర్ కాంప్లెక్షన్ బాలేదు, నా లైఫ్ పార్ట్నర్ చాలా స్మార్ట్ అని మీకు మీరు అనుకుంటే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే సపోజ్ అవి రియల్ గానే ఇంపాక్ట్ చేస్తాయని అనుకుంటే మీ పార్ట్నర్ మీతో రిలేషన్ లోనే రాకపోయేవాడు కదా. ఆ భగవంతుడు లేకపోతే ఆ యూనివర్స్ మీ ఇద్దరిని కలిపారు అని అంటే మీరు ఒకరి కోసం ఒకరు పర్ఫెక్ట్ అనే కదా. సో మీ గురించి మీరే ఒక రాంగ్ థాట్ ని క్రియేట్ చేసుకోకండి. రిలాక్స్ గా ఉండి కాన్ఫిడెంట్ గా ఉండండి. భయంతో మా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉండకండి. మీరు లో కాన్ఫిడెన్స్ గా ఉంటే మీరు మీ రిలేషన్ లో లూజర్ గా కనిపిస్తారు. దానికి కారణం మీరే కదా. మీ మైండ్ లో ఒక సినారియో, ఒక నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఇద్దరు ఈక్వల్. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఒక అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళాలి అనే కాన్ఫిడెన్స్ తో ఉండండి. 4th పాయింట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ రిలేషన్షిప్. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఒక ప్యూర్ రిలేషన్షిప్ లో ఎంటర్ అయినప్పుడు మీ రిలేషన్షిప్ యొక్క పర్పస్ ఏంటో ఇద్దరికి క్లియర్ గా తెలుసుండాలి. ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని మీరు ఇద్దరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ మీ పార్ట్నర్ యొక్క లైఫ్ గురించి, రిలేషన్ గురించి, ఎమోషన్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. అంటే ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు డెస్టినేషన్ ఏంటో తెలిసి ఉండాలి కదా. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఇద్దరు తోడుగా ఉండాలి, పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి. 5th పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు ఏదైతే అనిపిస్తుందో ప్రతిసారి అదే కరెక్ట్ కాదు కదా. చాలా సార్లు ఒక రిలేషన్షిప్ లో సపోజ్ హస్బెండ్ కి నా వైఫ్ పైన నాకు ఈ రైట్స్ ఉంటాయి అని అనిపిస్తుంది, కానీ వైఫ్ కి డిఫరెంట్ థింకింగ్ ఉండొచ్చు కదా. లైక్ ఒకసారి కోపంలో హస్బెండ్ ఏమైనా అంటే వైఫ్ ఏమనుకుంటారు? హస్బెండ్ కి నా మీద ప్రేమ లేదు అనుకుంటారు. కానీ హస్బెండ్ సిచ్యుయేషన్ గురించి వైఫ్ కి ఏ మాత్రం కూడా ఐడియా ఉండదు. ఈ అనుకోవడం అనే వర్డ్ ని సైడ్ కి పెట్టి మీ పార్ట్నర్ ని అర్థం చేసుకోవడం పైన ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి మీరు ఊహించినట్టే ఉండదు కదా. కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి.